ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః. శ్రీ అనంత పద్మనాభాయ నమః. భక్తులందరూ అడుగుతున్నారు, అయ్యగారు పూజలు ఏం చేస్తున్నారు ప్రతి శనివారం అని. మీ అందరి గురించి వీడియో పెడుతున్నాను. అనంత పద్మనాభ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీనివాసుడు అంటే లక్ష్మితో ఉండేటువంటి వాసుడు, శ్రీ అంటే లక్ష్మి, శ్రీనివాసుడు అంటే లక్ష్మీ హృదయంలో ఉన్నటువంటి వాడు, ఈశ్వరుడు ఈ అనంత పద్మనాభ స్వామి. ఈ నలుగురు దేవతలకు విష్ణు స్వరూపమైన శివస్వరూపమైన మాయ అనేది ఉండదు. అందుకని మొదటి శనివారమేమో వినాయకుడికి పూజ చేసి అనంత పద్మనాభ స్వామికి అభిషేకము. కింద కనబడుతున్నటువంటి వెంకటేశ్వరుడు అంటే లక్ష్మీదేవి లేకుండా ఒక్కడే స్వామి అలిగి తిరుపతి కొండ మీద వెళ్తాడు, ఆయన వెంకటేశ్వరుడు. ఆయనకు అభిషేకం చేశాం. గణపతి హోమము, అనంత పద్మనాభ స్వామి అభిషేకము, వెంకటేశ్వర అభిషేకం. రెండవ వారము శ్రీనివాసుడు. అందరు అనుకుంటారు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు ఒకటే, కాదు. శ్రీనివాసుడు అంటే శ్రీ అంటే అమ్మవారు మహాలక్ష్మి, నివాసుడు అమ్మవారిని హృదయంలో పెట్టుకున్నవాడు. అంటే పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీనివాసుడు అంటే దంపతులు, వెంకటేశ్వరుడు అంటే ఒకడే. కాబట్టి రెండవ వారం ఈ శ్రీనివాసుడికి. సత్యనారాయణ స్వామి మీ అందరికీ కొత్తగా చెప్పేది ఏం లేదు. సత్యనారాయణ స్వామి అంటే కూడా తెలుసు. ప్రతి శుభకార్యంలో ఆయన పూజ చేసుకుంటాం. ఆయనకి ఈశ్వరుడికి అభిషేకం. ఇట్లా రెండవ శనివారం వీళ్ళకి అభిషేకం చేసి దీని తర్వాత వైకుంఠ ఏకాదశి వస్తుంది మంగళవారం. ఆ రోజు ఈ పైన కనపడుతున్న విగ్రహాలకు ఉత్తరం డోర్కి ఎదురుగుండా ఒక టేబుల్ మీద పెడతాం. మీరందరూ వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామిని ఉత్తరం నుంచి చూసి ఆ స్వామికి దండం పెట్టుకొని గుడి ప్రదక్షిణ చేసి వచ్చి మళ్ళీ అనంత పద్మనాభునికి దండము, పూజ, పుష్పము, అర్చన, హారతి, ప్రసాదం తీసుకోవాలి. ఇది వైకుంఠ ఏకాదశి. దీని తర్వాత మూడవ వారము సుదర్శన స్వామి హోమం. ఆ రోజు పుణ్యం అవుతుంటుంది. సుదర్శన స్వామి అంటే లక్ష్మీ నరసింహుడు. ఇప్పటిదాకా మనం సంపాదించుకున్నటువంటి పుణ్యంలో ఏమైనా దోషం ఉంటే అంతా, మనకి ఏమైనా శత్రునాశనం ఉన్నా, ఏమైనా చెడు కలిగినా ఆ మూడవ వారం చేసేటువంటి హోమం సుదర్శన హోమం బాగా శక్తివంతమైనది. దాని నుంచి విముక్తి పొంది పున్నమ కాబట్టి ఈ సత్యనారాయణ స్వామికి కథ చెప్పుకుంటాం. నాలుగవ వారం అన్ని దేవతలకు హోమం చేసి సంపూర్ణంగా ధనుర్మాస పూజ సమాప్తి చేస్తాం. ఇందులో అర్థం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పిన ఏ దేవుళ్ళకు కూడా మాయ అనేది ఉండదు. విష్ణుమూర్తి అంటే మాయతో ఉంటాడు, లక్ష్మిని ఇస్తుంటాడు. అంటే డబ్బు ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, సుఖం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాయ ఉంటుంది. మనకు డబ్బులు కనబడుతుంటాయి, ఆస్తి, అధికారం, ఆశ ఇవన్నీ ఉంటాయి. అయితే అన్నీ సుఖంగానే ఉంటాయి, లక్ష్మి వస్తుంది, కానీ పాపం కూడా వస్తుంది. ఆ పాపం పొడగొట్టే దేవుళ్ళు దశావతారాలలో ఉండరు. ఇలా కనబడని రూపం, అవతారంలో లేని రూపం శ్రీనివాసుడు, వెంకటేశుడు, అనంత పద్మనాభుడు ఈశ్వరుడు రూపంలో ఉంటారు. అందుకే కారహర, కష్టహర, దుఃఖహర, దారిద్ర్యహర, సర్వపాపహర అని ఇలా ఈ సకల దేవతలకు అభిషేకాలు చేసుకొని వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరం దూరం నుంచి దండం పెట్టుకొని ఇలా చేయటం చేత మనకు లక్ష్మి వస్తుంది. మనకు కావలసిన సంసారంలో ఉన్న బంగారము, ఆస్తి, అంతస్తు, అధికారము, మన ఆశలు, ఇష్టాలు అన్నీ తీరుతుంటూ పాపం రాకుండా ఉన్న పాపం కూడా పోతుంది అని తాత్పర్యం. కాబట్టి చాలామంది బ్రాహ్మణులకు తెలియదు. వెంకటేశుడు శ్రీనివాసుడు ఒకటే అంటాడు, కాదు. వెంకటేశుడు అంటే అమ్మవారిని వదిలేసి అరగికొండ మీద వెలుస్తాడు, ఆయన వెంకటేశ్వర స్వామి. శ్రీనివాసుడు అంటే పద్మావతి అలివేలుమంగ దంపతులు, ఇద్దరితో కలిసి దంపతుల స్వామి. ఇట్లా సత్యనారాయణ స్వామి అంటే కూడా తెలుసు. ఆయన పేరే సత్యనారాయణ. సత్యం ఉన్నది ఉన్నట్టుగా చూపెడతాడు, మాయ చూపెట్టాడు. కానీ కృష్ణుడు కానీ రాముడు కానీ వాళ్ళ దగ్గర మాయ ఉంటుంది. అందుకే రాముడు చెట్టుచాటు నుంచి వాళ్ళని చంపుతాడు, కృష్ణుడు మాయతో యుద్ధంలో గెలిపిస్తూ ఉంటాడు. ఇలా మాయతో సుఖ సంతోషాలు, రాజ్యాలు, సంపదలు వస్తాయేమో, కానీ పాపం కూడా వస్తుంది అని గ్రహించాలి. నాకు తెలిసి ఎంతో కష్టపడి ఎన్నో వివరాలు పురాణాలలో తెలుసుకుంటూ వస్తున్నాను. మీకు నేను చెప్పిందంతా కొంచెం కొంచెమే అర్థమవుతుంది. మీ దృష్టి అంతా వ్యాపారం మీద, సంసారం మీద ఉంటుంది. కానీ ఇంకా బాగా అర్థం కావాలి అంటే నేను చెప్పే సత్యనారాయణ కథ వినాలి. అది ఈ బ్రాహ్మణులు ఇప్పుడు చెప్పే బ్రాహ్మణులాగా ఉండదు. అది పురాణంలో చెప్పే